అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఎడ్యుకేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు వీడియోలో పొలిటికల్ సైన్స్ మినిమం ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన తర్వాత ఎట్లాంటి కెరీర్ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో ఆల్రెడీ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా మాస్టర్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే, లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయి బిఏలో ఎంఏ పొలిటికల్ సైన్స్ మేజర్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కానివ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఒకసారి ఈ వీడియోని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ సైంటిస్ట్. ఎస్, మీరు విన్నది నిజమే. పొలిటికల్ సైంటిస్ట్గా మీరు వర్క్ చేయొచ్చు. సో పొలిటికల్ సైంటిస్ట్ అనగానే మనకి డౌట్ వచ్చింది. అంటే మనం మామూలుగా సైంటిస్టులు వింటూ ఉంటాం, ఇందులో కూడా పొలిటికల్ సైంటిస్టులు ఉంటారా అనే డౌట్ వస్తుంది. సో పొలిటికల్ సైంటిస్ట్ యొక్క వర్క్ ఎట్లాంటి వర్క్స్ చేస్తాడనేది చూసినట్లయితే మనం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాడు. దే కండక్ట్ ఇన్ డెప్త్ స్టడీ ఆఫ్ పొలిటికల్ కాన్సెప్ట్, సిస్టమ్, ఐడియాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. వీటి మీద ఇన్ డెప్త్ స్టడీ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ పొలిటికల్ సైంటిస్ట్ అనేటటువంటి ఎవరైతే ఉంటారో వీరు వీటి మీద లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డెప్త్ స్టడీస్ చేస్తూ ఉంటాడు. పొలిటికల్ కాన్సెప్ట్స్, సిస్టమ్, ఐడియాలజీస్ వీటి మీద. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా కలెక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కూడా చేస్తూ ఉంటారు ఈ పొలిటికల్ సైంటిస్టులు. అదేవిధంగా థియరీ డెవలప్మెంట్, ఒక థియరీని డెవలప్ చేయడం జరుగుతుంది. దే డెవలప్, టెస్ట్ అండ్ political theories and explain political phenomena and provide insights into the political process. వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా పాలసీ ఎవల్యూషన్లో ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ దేర్ వర్క్ ఇన్వాల్వ్స్ ద ఎవాల్యూటింగ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ కరెంట్ లా అండ్ పబ్లిక్ పాలసీ ఆన్ సిటిజన్స్, బిజినెస్ అండ్ గవర్నమెంట్. వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ట్రెండ్ ఫోర్కాస్టింగ్ అని ఇది ఉంటుంది. Based on their research and analysis, they can forecast future political, economic and social trends మీద వీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాటికి సంబంధించిన వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్స్ మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇవి పొలిటికల్ సైన్స్ చదివేటటువంటి పొలిటికల్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి వర్క్. అదేవిధంగా పొలిటికల్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్. సో ఈ పొలిటికల్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. వీరు చేసేటటువంటి వర్క్ ఏంటంటే క్యాంపెయిన్ మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్స్ గురించి, అదేవిధంగా మీడియా ప్లానింగ్, డేటా అనాలిసిస్, క్రాస్ రూట్ ఆర్గనైజేషన్, స్ట్రాటజిక్ రీసెర్చ్, కమ్యూనికేషన్ వీటి మీద వీళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్ తర్వాత మీరు గవర్నమెంట్ సర్వీస్ ఏమైనా చేయాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ, సిఎస్సి, మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, సో ఈ ఎగ్జామ్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే పిఎస్ఐఆర్ అనే సబ్జెక్ట్ని చాలామంది స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ తీసుకుంటా ఉంటారు. సో మీరు యూపీఎస్సీ చాలా వరకు కూడా ఈ యొక్క జేఎన్యూ అని, ఢిల్లీ యూనివర్సిటీ అని, బిహెచ్యూ అని ఇక్కడ టాప్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ యూపీఎస్సీ వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఓకేనా, మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎస్సి, సిజిఎల్ కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇవి కూడా మీరు రాసుకోవచ్చు. ఇంకా కుదిరితే ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లాంటివి కూడా మీరు రాసుకోవచ్చు. మీకు అసలు ఇబ్బంది ఉండదు. సో ఇంకో విషయం ఏంటంటే, అంటే ఒక నార్మల్గా వేరే కోర్స్ చదువుకొని వచ్చి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసిన వారికి ఒక పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేసినటువంటి ఒక ఆస్పిరెంట్ ఈ యొక్క జాబ్లోకి జాయిన్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు దాదాపుగా నీ ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ లెవెల్ నుంచి పొలిటికల్ సైన్స్ ఈ వ్యవస్థ గురించి, ఈ రాజకీయ వ్యవస్థ గురించి, సిస్టమ్ గురించి, దీంట్లో రావాల్సిన మార్పుల గురించి నువ్వు చిన్నప్పటి నుంచే చదువుతావు. కాబట్టి నీ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో నీ యొక్క సర్వీస్ పీరియడ్లో నువ్వు మంచిగా ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. సిస్టమ్ గురించి బాగా అవగాహన వస్తుంది, ముందుగానే తెలుస్తుంది. కాబట్టి ఒక పొలిటికల్ సైన్స్ అనేటటువంటి ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లోకి వెళ్ళడం అనేది నా దృష్టిలో ఒక మంచి
ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి పొలిటీషియన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వ్యవస్థ గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తులు మీరు. ఉదాహరణకి ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, తర్వాత ఎంబీబీఎస్ చదువుతారు, తర్వాత పీజీలు చేస్తూ ఉంటారు, తర్వాత అట్లా డాక్టర్ అవుతారు. అదేవిధంగా ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చేయాలి, ఇంకా రకరకాలుగా ఉంటుంది. లాయర్ అవ్వాలంటే లా చదవాలి. కానీ ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే కనీసం మనకి అంటే ఏ క్వాలిఫికేషన్స్ ఏం ప్రస్తుతానికైతే అవసరం లేదు. బట్ ఏంటంటే మీరు యాజ్ ఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒక లీడర్ అవ్వాలి, ఒక పొలిటీషియన్ అవ్వాలి, ప్రజాప్రతినిధులు అవ్వాలి, పీపుల్ రిప్రజెంటేటివ్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేస్తే ఈ సిస్టమ్ పట్ల మీకున్నటువంటి అవగాహన ఎవరికి ఉండదు. కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకోగలిగితే ఈ వ్యవస్థకు తగ్గట్టుగా మీరు ఒక మంచి లీడర్లుగా కూడా అవ్వచ్చు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానివ్వండి, లేకపోతే జెడ్పీటీసీ లోకల్లో కూడా చాలా ఉంటాయి. మీరు వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఏదైనా కూడా కష్టపడాలి, కష్టపడకుండా ఏది రాదు. అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే మీకు ఒకవేళ ప్యాషన్ ఉందనుకోండి మీరు చేయొచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. ప్యాషన్ ఉంటే చాలు, కష్టపడతా ఉంటే అందులో ఉంటా ఉంటే నేచరే మనం తీసుకెళ్ళిద్ది. మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. మన దగ్గర డబ్బు లేవు, మన దగ్గర అది లేదు ఇది లేదు కాకుండా ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది. మనం అనుకున్న డ్రీమ్కి మనకు అవకాశాలు ఇస్తూ ఉంటుంది. వాటిని అందిపుచ్చుకొని వెళ్ళొచ్చు. ఏదైనా కూడా ఎనీ డ్రీమ్, మీకున్న డ్రీమ్ ఏదైనా కూడా. అందుకని లీడర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఒక సిస్టమ్ గురించి చదివినటువంటి వ్యక్తులుగా, సిస్టమ్ గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ దేశ వ్యవస్థను ముందుకు తీసుకుపోయేటటువంటి సమర్థవంతమైనటువంటి స్టడీ మీరు చేశారు. కాబట్టి అందుకని నేను చెప్పాను ఈ యొక్క ప్రొఫెషన్. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా మీరు అవ్వచ్చు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే యూ హ్యావ్ నీడ్ టు రైట్ యూజీసీ నెట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది కదా. పీజీ మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత, ఎంఏ పొలిటికల్ సైన్స్ అయిపోయిన తర్వాత నెట్ ఎగ్జామ్ ఎన్ఈటీ నెట్ యూజీసీ నెట్ ఉంటుంది. అది క్రాక్ చేస్తే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా మీరు యూనివర్సిటీస్లో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ కాలేజెస్, కొన్ని కాలేజెస్లో మీరు గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా మీరు ఉండొచ్చు. అదేవిధంగా రీసెర్చ్ ఇన్ పొలిటికల్ పార్టీస్, మీరు ఒక పొలిటికల్ పార్టీస్లో ఉండి రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చు, వారికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేసి మీ కింద కొంతమంది వర్కర్స్ని పెట్టుకొని రీసెర్చ్లు చేస్తూ ఉండొచ్చు. పార్టీ గురించి కానివ్వండి, పార్టీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా మీరు పరిశీలన రీసెర్చ్ చేస్తే ఎప్పటికప్పుడు ఆ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ పార్టీలకు అందిస్తూ ఉండొచ్చు. చాలా ఉంటాయి మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ వర్క్ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. గెలిచిద్దా ఇక్కడ, ఎవరు గెలుస్తారు, ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఏ ఎంపీ గెలుస్తాడు, ఏ పార్టీ వస్తుంది ఇక్కడ అని అట్లాంటి రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. పొలిటికల్ పార్టీస్కి అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక క్యాండిడేట్ని, ఈ క్యాండిడేట్ నిలబెట్టండి, ఆ క్యాండిడేట్ నిలబెట్టండి అని ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయండి, ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రీసెర్చ్ అసోసియేట్. సో రీసెర్చ్కి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి, వాటిల్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిహెచ్డి రీసెర్చ్ ప్రొఫెసర్, ఇంకా పిహెచ్డి రీసెర్చ్ చేసుకుంటూ పిహెచ్డి ఇట్లా ప్రొఫెసర్ లాగా కూడా మీరు చిన్నగా ఎదగొచ్చు. అదేవిధంగా పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్. ఈ పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్ అంటే ఏంటంటే వీరు రీసెర్చ్ డిజైన్ చేస్తూ ఉంటారు, డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు, రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా పాలసీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, కొలాబరేషన్స్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీస్ అండ్ వర్క్లో కూడా పబ్లిక్ హెల్త్, అకాడమీ ఆఫ్ బిజినెస్ వీటి గురించి ఈ యొక్క పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్ వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అని అంటాం కదా, చాలామంది ఉంటారు. మన యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం. రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా రాజకీయానికి సంబంధించినటువంటి అనాలిసిస్లు ఎప్పటికప్పుడు చేసి ప్రజలకి అందజేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పాలసీ అనలిస్ట్, పాలసీస్ ఉంటాయి కదా, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎట్లాంటి పరిణామాలు వస్తూ ఉంటాయి, ఎట్లాంటి ప్రజలకు ఉపయోగపడిద్దా, నష్టం జరిగిద్దా, ఇట్లాంటివి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ప్రజల్లోకి ఈ యొక్క పాలసీస్ చేసుకోవడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉన్నాయి, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, నిజంగా ఉపయోగపడుతున్నాయా లేకపోతే ఉపయోగపడట్లేదా, ఇట్లాంటివి కూడా చేసేది ఎవరంటే పాలసీ అనలిస్టులు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఇది చాలా మీకు మంచి ప్రొఫెషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే మనం మీడియాలు చూసినట్లయితే మొత్తం కూడా దాదాపుగా 70 నుంచి 80% మొత్తం కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలే మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటాం. మనం చాలా న్యూస్ ఛానళ్ళు కొన్ని పార్టీలకి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి రిలేటెడ్గా
వాళ్ళకి ఫేవర్గా అందిస్తూ ఉంటాయి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ 70 to 80% మొత్తం ఈ మీడియా అంతా కూడా రాజకీయాల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ వ్యవస్థ గురించి, ఒక రాజనీతి చదివినటువంటి, ఒక పొలిటికల్ సైన్స్ చదివినటువంటి విద్యార్థులుగా, ఒక ఆస్పిరెంట్స్గా మీరందరూ కూడా మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో జాయిన్ అయితే మీకు చాలా వర్కౌట్ అయింది, మీ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుద్ది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్ చేసుకోవచ్చు, స్కూల్స్లో, కాలేజెస్లో. నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్లో మీరు టీచింగ్ వైపు వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ రైటర్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఒక కంటెంట్ ఇప్పుడు నేను చెప్తున్నది ప్రతిదీ కూడా రాసుకున్నాను, ముందలే రీసెర్చ్ చేసుకున్నా, రాసుకున్నా. అట్లానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం మాట్లాడాలనేది ఒక టాపిక్ చెప్పగానే ఒక పక్కన మనిషిని పెట్టుకొని అతనితో రాపిచ్చి చక్కగా అతని అనాలిసిస్ చేసి రాపిస్తే మొత్తం పేపర్ ఎదురు పెట్టుకొని హాయిగా చూసుకుంటా పాయింట్ టు పాయింట్ ఇంగ్లీష్ చదవడం వస్తే సరిపోద్ది కదా, పాయింట్ టు పాయింట్ చదువుతూ ఉంటా. అట్లానే మీరు కంటెంట్ రైటర్గా ఉండి వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే మీకు సిస్టమ్ గురించి అవగాహన ఉంటుంది, మొత్తం కూడా వ్యవస్థ గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా రాసి మీరు ఇస్తే ఆ కంటెంట్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకొని చదవడం, స్పీచ్లు ఇవ్వడం, ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పిహెచ్డి అండ్ ఫుల్ టైం రైటర్గా కూడా వర్క్ చేయొచ్చు. మీరు పుస్తకాలు రాసుకొని వాటిని పబ్లిష్ చేసుకుంటూ ఉండొచ్చు, పిహెచ్డి చేయొచ్చు. వర్క్ ఇన్ ఎంబసీ, ఎగ్జాంపుల్ డిప్లొమాటిక్ ఏజెంట్స్గా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక నేను 15 చెప్పినట్టున్నా, 15 కాదు 16 చెప్పిన దాదాపుగా. సో ఇవన్నీ కూడా మీకు ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో వీటన్నిటిలో కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే పర్సనల్గా మీరు అందరూ కూడా, మీలో అందరని కాదు కొంతమంది అయినా కూడా లీడర్లుగా ఎదగాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే లీడర్లు ఎవరు అవుతున్నారంటే బాగా వ్యాపారాలు చేసేవాళ్ళు లీడర్లు అవుతూ ఉన్నారు, బాగా దౌర్జన్యాలు చేసేవాళ్ళు లీడర్లు అవుతూ ఉన్నారు, జనబలం, ధనబలం ఇవన్నీ ఉన్నోళ్ళు లీడర్లు అవుతూ ఉన్నారు. కానీ సబ్జెక్టు ఉన్నోళ్ళు లీడర్లు అవ్వట్లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మొన్న ఒక వీడియో కూడా చూసినట్లు, చిన్న వీడియో చూస్తే తెలుగులో ఒక ఉంటుంది కదా, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన చెప్తా ఉంటారు, దాన్ని చెప్పినట్టు రిపీట్ చేస్తా చదవాలి. కనీసం అసలు అవి కూడా పలకలేనటువంటి పరిస్థితులు ఆ రోజు చాలా బాధ వేసింది నాకు పర్సనల్గా. ఎందుకంటే అసలు లీడర్ అంటే ఒక రాజ్యాన్ని, ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క స్టేట్ని, మీ భాషలో చెప్పాలంటే ఈ స్టేట్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. దానికి తగ్గట్టుగా చదువు ఉండాలి, అన్ని రకాలుగా అనాలిసిస్ తెలిసి ఉండాలి. కానీ అసలు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, గొడవలకి గబగబ దూకేవాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు, వీళ్ళు లీడర్లు కావడం వల్ల మన దేశం అనేది ముందుకు వెళ్ళదు. ఖచ్చితంగా నష్టమే జరిగిద్ది దీనివల్ల. సో మనం అనొచ్చు, మరి ఇట్లాంటి రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా మన దేశం ఎందుకు 2nd ప్లేస్లోనో 3rd ప్లేస్లోనో ఉంది, ఎకానమీలో 3rd ప్లేస్లోనూ ఉంది కదా. ఎందుకనంటే మన వాళ్ళకి రాజకీయాలు చేయడం బాగొచ్చు, వ్యాపారాలు చేయడం బాగొచ్చు. అందుకనే వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి మన దేశం అనేది ఎకానమీలో 3rd, 4th ప్లేస్లలో ఉంటుంది. డబ్బులు బాగా సంపాదించడం, వాటిని వెనకేయడం, దాచిపెట్టడం, వాటిని మల్టిప్లై చేయడం మన జనాలకు బాగా తెలుసు. కానీ ఈ డబ్బంతా కూడా కొంతమంది దగ్గరనే ఉంది. మీ అందరికి తెలిసి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్, మీకు అన్నిటి పట్ల అవగాహన ఉంటుంది. ఈ డబ్బంతా కూడా ప్రజల దగ్గర లేదు, అందరికీ ఈక్వల్గా లేదు. కష్టపడినోడికి న్యాయం జరగట్లేదు, పేద ప్రజలకు అనే వారికి న్యాయం జరగట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, రోడ్స్ సైడ్ కాలువలు కానివ్వండి, రకరకాల ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన గ్రామాలలో చూసుకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా చక్కగా సాల్వ్ చేసుకుని దేశాన్ని ముందుకు నడిపించాలి అంటే ఖచ్చితంగా ఈ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అట్లీస్ట్ చదువుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, గ్రామ స్థాయి నాయకులుగా, మండల స్థాయి నాయకులుగా, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉండాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మీరేమనుకుంటున్నారనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ బాయ్. ఐ యామ్ యువర్ కిరణ్ దాసరి.